గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ఇంతకుముందు క్లాస్లో ప్రీవియస్ వీడియోలో ఎస్టిమేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ అంటే ఈ ఫాస్ఫరస్ యొక్క పర్సంటేజ్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేసాం, తెలుసుకుందాం అనమాట. సో దానికి ముందు సల్ఫర్ చేసాము, దానికి ముందు నైట్రోజన్, దానికి ముందు కార్బన్, హైడ్రోజన్ అన్నీ మనం వన్ బై వన్ అన్నీ కూడా మనం ఎనలిటికల్ మెథడ్స్ వాటి యొక్క పర్సంటేజెస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాము. సో ఈ ప్రీవియస్ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ ఫాస్ఫరస్ తర్వాత మనకి లాస్ట్ ఈ ఆర్గానిక్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో లాస్ట్ ఎలిమెంట్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్లో అన్నీ అయిపోయిన తర్వాత మనకి మిగిలింది ఆక్సిజన్ అనమాట. అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఈ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని మనం ఈరోజు చూస్తాం అన్నమాట. సో ఏమన్నాడు ఇక్కడ, ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ యూజువల్లీ ఫౌండ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ percentage composition, that means 100, and the sum of percentages of all the other elements. అంటే దీని అర్థం ఏంటంటే, పర్సంటేజ్ అంటే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా పర్సంటేజ్ అంటే ఏంటా, సెంట్ అంటే 100. కాబట్టి 100 మైనస్ అన్ని ఎలిమెంట్స్ ఇప్పటివరకు మనం ఏమేమి చూసాం, కార్బన్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, అంటే ఇక్కడ ఇది పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కాదు, పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్, ఇవన్నీ అనమాట. అంటే 100లో నుంచి ఎన్ని పర్సంటేజెస్ తీసేస్తే, కార్బన్ పర్సంటేజ్, హైడ్రోజన్ పర్సంటేజ్, నైట్రోజన్ పర్సంటేజ్, సల్ఫర్ పర్సంటేజ్, ఫాస్ఫరస్ పర్సంటేజ్, 100లో నుంచి ఎన్ని పర్సంటేజ్లను కలిపేసి వచ్చినటువంటి వాల్యూని 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే, మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే జనరల్గా మనం ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాం, ఆర్గానిక్ కాంపౌండ్లో జనరల్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమనుకున్నాం, బ్యాక్ బోన్ కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, దాని తర్వాత నైట్రోజన్ ఉంటుంది, దాని తర్వాత సల్ఫర్ ఉంటుంది, దాని తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ మెయిన్గా ఆక్సిజన్తో పాటు ఈ ఎలిమెంట్స్ మెయిన్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో వాటి పర్సంటేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ మెథడ్స్ యూస్ చేసి ఈ ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఈ ఎలిమెంట్స్ యొక్క అన్ని పర్సంటేజెస్ని కలిపేసి వచ్చినటువంటి ఆ వాల్యూని ఈ 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే, అంటే మిగిలింది ఏంటి, ఆక్సిజన్ కదా, 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేటటువంటి రిజల్టెంట్ వాల్యూ అది ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు అనమాట. ఓకే, అదొక మెథడ్. 100లో నుంచి అన్ని పర్సంటేజ్ తీసేస్తే మనకి మిగిలిన వాల్యూనే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్, అదొక మెథడ్ అనమాట. ఇంకో మెథడ్ ఏముందంటే, ఇక్కడ తీసేద్దాం, ఇది ఇంకో మెథడ్ మనకి ఇచ్చాడు ఇక్కడ. ఆ మెథడ్ ఏంటంటే చూద్దాం. సో హౌఎవర్ ఆక్సిజన్ కెన్ ఆల్సో బి ఎస్టిమేటెడ్ డైరెక్ట్లీ యాజ్ ఫాలోస్. అంటే ఈ మెథడ్ ఇక్కడ ఇచ్చాడు, ఈ మెథడ్ యూస్ చేసి కూడా మనం ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని మనం కనుక్కోవచ్చు అనమాట. ఏమంటున్నాడు, ఏ డెఫినెట్ మాస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ డికంపోజ్డ్ బై హీటింగ్ ఇన్ ఎ స్ట్రీమ్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్. ఓకే, అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాడు,
దాన్ని దాన్ని హీట్ చేస్తున్నాడు. అంటే దాన్ని అంటే కాలుస్తున్నాడు అంటే హీట్ చేస్తున్నాడు. ఎలా హీట్ చేస్తున్నాడు? ఆర్గానిక్ కాంపౌండ్ని నైట్రోజన్ గ్యాస్ సమక్షంలో. నైట్రోజన్ గ్యాస్ అనేది స్టేబుల్ గ్యాస్ అనమాట. చాలా స్టేబుల్ గ్యాస్, దానికి ఏం కాదు. సో నైట్రోజన్ మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి కాబట్టి అది చాలా ఇనర్ట్ గ్యాస్ అంటారు. నైట్రోజన్ గ్యాస్ని ఇనర్ట్ గ్యాస్ అంటారు. ఆర్గాను, నైట్రోజను, హీలియము, నియాను ఇవన్నీ ఇనర్ట్ గ్యాసెస్ అనమాట. జనరల్గా అవి రియాక్ట్ అవ్వవు. చాలా హై ఎనర్జీ కావాలి అవి డికంపోజ్ అవ్వడానికి. సో మనం తీసుకున్నటువంటి వేడి దగ్గర, హీట్ దగ్గర ఈ నైట్రోజన్కి ఏం కాదు. కాబట్టి ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని మనం హీట్ చేస్తాం. హీట్ అంటే డికంపోజ్ చేస్తాం. అంటే హై టెంపరేచర్ దగ్గర అది మాడిపోయేలాగా చేస్తాం. మాడిపోతే ఏమవుతుంది? ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఆక్సిజన్ ఉంటే ఆ ఆక్సిజన్ కాస్త కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. CO కింద కన్వర్ట్ అవుతుంది. CO అంటే ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనమాట. అది చాలా పాయిజనస్ గ్యాస్ అది. సో జనరల్గా మనం జనాలు చూస్తుంటే సిగరెట్లు కాలుస్తారు. ప్లస్ స్మోక్, ఎగ్జాస్ట్, వెహికల్స్ యొక్క ఎగ్జాస్ట్ నుంచి స్మోక్ వస్తూ ఉంటుంది. అది కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది అనమాట. దాన్ని జనరల్గా అది మంచిది కాదు హెల్త్కి. సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ని నైట్రోజన్ గ్యాస్ సమక్షంలో మనం డికంపోజ్ చేస్తే, హై టెంపరేచర్ దగ్గర డికంపోజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ మొత్తం వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రం, ఈ ఆక్సిజన్ మాత్రం ఏం చేస్తామంటే ఆ వచ్చినటువంటి ఆక్సిజన్ని మనం ఒక కోక్ అంటే ప్యూర్ కార్బన్ ఉంటుంది అన్నమాట. ప్యూర్ కార్బన్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ప్యూర్ కార్బన్ ట్యూబ్స్లో నుంచి పాస్ చేస్తారు. పాస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ అనేది ఆ ప్యూర్ కార్బన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ ఈక్వేషన్ అనమాట, ఏ ఈక్వేషన్. సో మనం చదువుదాం అది ఏమంటున్నాడు. సో ఏ డెఫినెట్ మాస్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ డికంపోజ్డ్ బై హీటింగ్ ఇన్ ఎ స్ట్రీమ్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్. అంటే మనం పక్క నుంచి ఒక పైప్లో నుంచి నైట్రోజన్ని పాస్ చేస్తూ ఆ నైట్రోజన్ అట్మాస్ఫియర్లో, జనరల్గా అట్మాస్ఫియర్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి? ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, చాలా గ్యాసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆర్గానిక్ కాంపౌండ్ని ఓన్లీ నైట్రోజన్ గ్యాస్లోనే హీట్ చేయాలి, డికంపోజ్ చేయాలి. అంటే వేరే గ్యాసెస్ ఏమి ఉండకూడదు. అంటే ఆక్సిజన్ ఉండకూడదు, వేరే ఎలాంటి గ్యాసెస్ కూడా ఆ అట్మాస్ఫియర్లో ఉండకూడదు. ఓన్లీ నైట్రోజన్ ఉండాలి. ప్లస్ అంటే ఆక్సిజన్ని అక్కడ ఉన్నటువంటి గాలిని ఎవాక్యుయేట్ చేసేస్తారనమాట. గాలి తీసేసి ఆ ట్యూబ్లో, ఆ యుటెన్సిల్లో, ఆపరేటర్స్లో గాలిని తీసేసి, వ్యాక్యూమ్ అప్లై చేసి గాలిని తీసేసి ఆ ఆపరేటర్స్ని నైట్రోజన్తో నింపేసి ఆ అట్మాస్ఫియర్లో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తారనమాట. కాలుస్తారు, డికంపోజ్ అవుతుంది. అప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ అనేది డికంపోజ్ అవుతుంది. జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్లో ఏముంటాయి? కార్బన్ ఉంటుంది, అది CO2 కింద కన్వర్ట్ అవుతుంది. హైడ్రోజన్ ఉంటుంది, అది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. స్టీమ్ అంటే వేపర్ అనమాట, వాటర్ వేపర్ అనమాట. సో తర్వాత ఆక్సిజన్ ఉంటుంది కదా ఆర్గానిక్ కాంపౌండ్లో, మనకు కావాల్సిన ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ ఏమవుతుంది? ఆ ఆక్సిజన్ వెలువడుతుంది అనమాట. ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. కార్బన్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ O2 కింద కన్వర్ట్ అవుతుంది. ఆక్సిజన్ గ్యాస్ కింద, ఆక్సిజన్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఆ గ్యాసెస్ని, అంటే ఆ ఓవెన్లో ఉన్నటువంటి గ్యాసెస్ని రెడ్ హాట్ కోక్ ద్వారా పాస్ చేస్తారు. అంటే హై స్ట్రీమ్ ఆఫ్ నైట్రోజన్, ద మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ కంటైనింగ్ ఆక్సిజన్ ఈజ్ పాస్డ్ ఓవర్ రెడ్ హాట్ కోక్. కోక్ అంటే మనం తాగే కోకోకోలా కాదు. ఇక్కడ కోక్ అంటే పెప్సీ, కోకోకోలా కాదు. కోక్ అంటే ఏంటంటే ప్యూర్ కార్బన్ అని దాని అర్థం అన్నమాట. అంటే
జనరల్గా బొగ్గు అన్నమాట, బొగ్గు. సో బొగ్గు, అది కూడా ఆ బొగ్గు కూడా ఓన్లీ కార్బన్ మాత్రమే ఉంటుంది అంట, ప్యూర్ కార్బన్ ఉంటుంది అనమాట. బొగ్గు అంటే ఏంటి? కార్బన్. సో ప్యూర్ కార్బన్ ఉంటుంది, ప్యూర్ బొగ్గు ఉంటుంది. ఆ బొగ్గు ఆ కార్బన్ యొక్క ట్యూబ్స్లో నుంచి, రెడ్ హాట్ ట్యూబ్స్లో నుంచి ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో జనరేట్ అయిన బట్టి ఆక్సిజన్ని పాస్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ కార్బను అంటే కోకు ప్లస్ దాంట్లోంచి పాస్ చేసినటువంటి ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ మోనాక్సైడ్ జనరేట్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్, CO జనరేట్ అవుతుంది. ఓకే, కన్వర్టెడ్ టు కార్బన్ మోనాక్సైడ్. ఓకే, దిస్ మిక్స్చర్ ఈజ్ పాస్డ్ త్రూ వామ్ అయోడిన్ పెంటాక్సైడ్ I2O5. అంటే ఈ జనరేట్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ని, ఆ గ్యాస్ని, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కదా, ఆ గ్యాస్ని ఏం చేస్తారంటే పట్టి దాన్ని అయోడిన్ పెంటాక్సైడ్ అనేటువంటి ఒక ఆక్సైడ్ మీదుగా పంపిస్తారనమాట. అప్పుడు ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది, ఈ సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది అయోడిన్ పెంటాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ కాస్త కార్బన్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది, CO2 కింద కన్వర్ట్ అవుతుంది. CO కాస్త CO2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ ఆక్సైడ్ టు కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూసింగ్ అయోడిన్. అంటే కార్బన్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ అయోడిన్ పెంటాక్సైడ్లో ఉన్నటువంటి అయోడిన్ మనకి అయోడిన్ లాగా మనకి జనరేట్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. సో ఈ ఈక్వేషన్స్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వేషన్స్ని చూస్తే 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3. ఫస్ట్ ఏమవుతుంది? ఆర్గానిక్ కాంపౌండ్ హీట్ చేస్తున్నాడు, అందులో ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ఇంకా అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి, CO2 గ్యాస్ అనేసి అదర్ గ్యాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్లో వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా. ఓన్లీ మనం ఆక్సిజన్ కన్సర్న్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి, వేరే గ్యాసెస్ మనం వదిలేయాలన్నమాట. సో ఈ ఆక్సిజన్ అనేది రెడ్ హాట్ కోక్ ద్వారా పాస్ చేస్తే, సి అంటే కోక్ అనమాట, కార్బన్, ప్యూర్ కార్బన్, చాలా హై టెంపరేచర్ దగ్గర ఆ రెడ్ హాట్ కోక్ మీదకి పంపిస్తే మనకి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ని అయోడిన్ పెంటాక్సైడ్తో మనం రియాక్ట్ చేస్తే అప్పుడు మనకి అయోడిన్ జనరేట్ అవుతుంది, ప్లస్ CO2 జనరేట్ అవుతుంది. ఈ CO2 అనమాట, ఈ CO2 జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ చూస్తే ఈ మొత్తం ఈక్వేషన్ని 5తో మల్టిపుల్ చేస్తున్నాడు, ప్లస్ ఈ ఈక్వేషన్ని 2తో మల్టిపుల్ చేస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు చూద్దాం. ఇదంతా మనం ఎరేస్ చేసేసి, ఈ రెడ్ కలర్ మార్క్ అంతా ఎరేస్ చేసేసి దాని మీద ఫోకస్ చేద్దాం. ఇలా మల్టిపుల్ ఎందుకు చేస్తున్నాడు ఈక్వేట్ చేయడానికి అనమాట, అది చూద్దాం. ఇప్పుడు ఆ CO2 జనరేట్ అయింది తెలిసింది మీకు, ఎలా జనరేట్ అయిందో CO2. ఇక్కడ కరెక్ట్గా చూస్తే మనకి ఈ ఈక్వేషన్ చూస్తే రెండు కార్బన్స్, అంటే కోక్ నుంచి వచ్చినటువంటి 2 కార్బన్ ఎలిమెంట్స్ని ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి జనరేట్ అయినటువంటి ఆక్సిజన్ను రియాక్ట్ అయ్యి మనకి 2 మాలిక్యూల్స్ 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ జనరేట్ అవుతుంది. 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మనకి జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాన్ని ఇంటూ 5 చేశాడు, ఇంటూ 5 చేశాడు. ఆ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 5 చేశాడు. ఇంటూ 5 చేస్తే ఏమవుతుందో చూద్దాం. 5 ఇంటూ 2C అంటే 10C అవుతుంది, ప్లస్ 5 ఇంటూ O2 ప్లస్ 5O2 అవుతుంది. ఓకే, గివ్స్ రేస్ టు ఇక్కడ 5 ఇంటూ 2CO అంటే 10CO అవుతుంది, 10 కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది. ఇది ఈ ఏ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఏ ఈక్వేషన్ అది ఇదనమాట, యాక్చువల్గా ఈ ఈక్వేషన్ అనమాట. 10C ప్లస్ 5O2 గివ్స్ రేస్ టు 10CO, 10 కార్బన్ మోనాక్సైడ్. తర్వాత ఈ ఈక్వేషన్ అయోడిన్ పెంటాక్సైడ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాడు? 2తో మల్టిపుల్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ 2తో మల్టిపుల్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ I2O5 అంటే 2 I2O5 ప్లస్ ఇక్కడ 5CO, 5 ఇంటూ 2 అంటే 10CO
10CO gives rise to 2 into I2 అంటే 2I2 ప్లస్ 2 into 5CO2 అంటే 10CO2 10CO2 ఇదనమాట. ఈక్వేషన్ బి ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్. ఇప్పుడు మనం రాసిన ఈక్వేషన్స్ గురించి అర్థం చేసుకుందాం. అంటే 10 కార్బన్స్, కోక్లో ఉన్నటువంటి 10 కార్బన్స్ 5 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయితే 10 కార్బన్ మోనాక్సైడ్స్ జనరేట్ అవుతుంది. ఆ 10 కార్బన్ మోనాక్సైడ్స్ 2 అయోడిన్ పెంటాక్సైడ్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయితే ఈ 10 కార్బన్ మోనాక్సైడ్స్ ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ 10 CO మాలిక్యూల్స్, కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ 2 అయోడిన్ పెంటాక్సైడ్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయితే ఈ 2I2 అనేది 2I2 వస్తుంది, ప్లస్ 10 CO2 వస్తుంది. 10 CO2 వస్తుంది. అంటే ఇక్కడ 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆ 5 ఆక్సిజన్లు 5 into 2 అంటే 10. అంటే 10 ఆక్సిజన్లు 10 ఆక్సిజన్స్ మనకి I2O5 నుంచి వస్తున్నాయి. ఆ 10 ఆక్సిజన్స్ ఇక్కడ యాడ్ అయ్యి ఈ COకి యాడ్ అయ్యి 10 CO2 కింద కన్వర్ట్ అవుతుంది. 10 CO2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఈ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి? మనకు కావాల్సినటువంటి, మనం దేని గురించి ఎస్టిమేట్ చేస్తున్నాం? ఈ ఆక్సిజన్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. అంటే ఆ ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్స్? 5 ఆక్సిజన్స్ ఎంత CO2ని ఇస్తున్నాయి? 10 CO2ని ఇస్తున్నాయి. 10 CO2ని ఇస్తున్నాయి. ఇదిగో ఇది 10 CO2 అన్నమాట. అంటే 5 ఆక్సిజన్స్, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో 5 ఆక్సిజన్స్, సెకండ్ ఈక్వేషన్లో 10 CO2స్ని ఇస్తున్నాయి. 5 ఆక్సిజన్స్ 10 CO2ని ఇస్తుంటే ఒక ఆక్సిజన్ ఎన్ని CO2ని ఇస్తుంది? ఒక ఆక్సిజన్ 2 CO2ని ఇస్తుంది. అంటే 5 అనేది 10 ఇస్తే 1 అనేది 2ని ఇస్తుంది. 1:2 కదా. 5:10 అన్నా 1:2 అన్నా ఒకటే. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్లో నుంచి 2 CO2 మాలిక్యూల్స్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్లో నుంచి 2 CO2 మాలిక్యూల్స్ మనకి జనరేట్ అవుతున్నాయి. రిమైనింగ్ అంతా మనం ఎరేజ్ చేసేద్దాం. అదొక్కటే మనం పెడదాం. ఓకే, ఇదంతా అర్థమైంది కదా మీకు? అందువల్ల ఇది మీరు వీడియోని వెనక్కి తీసుకెళ్ళి మీరు మళ్ళీ చూసుకోవచ్చు. సో ఇదంతా మనం డిలీట్ చేద్దాం. ఓన్లీ అదొక్కటే మనం పెడదాం. పెట్టి అది చదువుదాం, ఏమంటున్నాడో చదువుదాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం చూసాం. దాన్ని మనం మల్టిపుల్ చేసి కూడా చూసాం ఇక్కడ. సో ఆన్ మేకింగ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈక్వేషన్ ఏ. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏలో ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ని యూజ్డ్ ఈక్వల్ టు ద అమౌంట్ CO యూజ్డ్ ఇన్ ద ఈక్వేషన్ బి. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి COని ఇక్కడ యూజ్ అయినటువంటి CO కింద మార్చడానికి ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఈక్వేషన్ని 5తో, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిపుల్ చేస్తున్నాను రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఆ మల్టిపుల్ చేసి మనం ఇక్కడ ఈక్వేషన్స్ రాసాం కదా, అది అర్థమైంది కదా, అది దాని రిజల్ట్ అనమాట. ఓకే, అప్పుడు మనకి ఏం అర్థమైంది? మనకి ఏం అర్థమైందంటే దట్ ఈచ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్. ఈచ్ మోల్ అంటే ఎంత? 1 మోల్ అనమాట. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్, ఈచ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ liberated from the organic compound will produce 2 moles of carbon dioxide. అంటే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి రిలీజ్ అయినటువంటి, ఇక్కడ రాసాం కదా మనం, ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి రిలీజ్ అయినటువంటి 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఆఫ్ CO2ని రిలీజ్ చేస్తుంది? 2 మోల్స్ ఆఫ్ CO2ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఇది రాసాం అన్నమాట. అది చెప్తున్నాడు. మన పైన ఉన్నటువంటి ఆ ఈక్వేషన్స్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఏమవుతుంది? చివరిగా 1 మోల్ ఆక్సిజన్ ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి లిబరేట్ అయినటువంటి 1 మోల్ ఆక్సిజన్ 2 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అనేది మనకి ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. అంటే 1 మోల్ ఆక్సిజన్ 2 మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అంటే 1 మోల్ ఆక్సిజన్ అంటే ఎంత?
2 ఆక్సిజన్స్ ఉన్నాయి అంటే 16 + 16 ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 16. అలాగా 2 ఆక్సిజన్స్ O2 అంటే ఎంత 2 ఆక్సిజన్స్ అంటే 16 + 16 అంటే 32 గ్రామ్స్ అనమాట. CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 44. CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ 44 కార్బన్ 12 అవుతుంది, ఆక్సిజన్ 32 అవుతుంది, టోటల్గా 44 అవుతుంది. ఈ 2 ఉన్నాయి కదా 2 × 44 అంటే ఎంత 88 అనమాట. 88 అంటే 88 గ్రామ్స్ ఆఫ్ CO2 ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ఆక్సిజన్ ఎంత కావాలి 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఓకేనా. O2 అంటే ఎంత 32 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు ఈ పాయింట్ ఏంటి దస్ 88 grams of carbon dioxide is obtained from 32 grams of oxygen liberated. ఎందుకంటే 1:2 కదా ఇది 1 అయితే ఇది 2 అంటే 88 grams of CO2 లిబరేట్ అవ్వడానికి ఇక్కడ 32 grams of ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మనం ఎజ్యూమ్ చేద్దాం. ఏం ఎజ్యూమ్ చేద్దాం ఆర్గానిక్ కాంపౌండ్ మనం తీసుకున్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ m గ్రామ్స్. ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి లిబరేట్ అయినటువంటి ఆక్సిజన్ m1 గ్రామ్స్. ఇక్కడ 32 గ్రామ్స్ ఆక్సిజన్ 88 గ్రామ్స్ ఆఫ్ CO2ని ఇస్తే ఇప్పుడు m1 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత CO2ని ఇస్తుంది. లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చు ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే చూడండి 88 గ్రామ్స్ ఆఫ్ CO2 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ నుంచి వస్తుంది. అదే m1 గ్రామ్స్ ఆఫ్ CO2 ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ నుంచి వస్తుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 32 × m1 అంటే m1 × 32 డివైడెడ్ బై 88. అదే కదా ఇక్కడ రాసింది. అంటే m1 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ 32 × m1/88 ఇదన్నమాట గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. అది ఫార్ములా. ఓకే. m1 గ్రామ్స్ ఆఫ్ CO2 జనరేట్ అవ్వడానికి మనకు కావాల్సిన ఆక్సిజన్ ఎంత 32 × m1 డివైడెడ్ బై 88. m1 అంటే ఏంటి అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్డ్ అనమాట. అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియాక్షన్. ఓకే. సో దాన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటాం 100 ఆర్గానిక్ కాంపౌండ్ మాస్. దాంతో మనం మల్టిపుల్ చేయాలి 100 ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్. అంటే ఇక్కడ ఇది దీన్ని ఇంటూ 100% కాబట్టి 100 డివైడెడ్ బై ఆర్గానిక్ కాంపౌండ్ మాస్ ఎంత m. ఇక్కడ అనుకుందాం కదా మనం m అని ఇక్కడ సే లెట్ ద మాస్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ m గ్రామ్స్. సో ఇది దేనికి సమానం అంటే 32 m1 × 100 ఈ 100 డివైడెడ్ బై m × 88 అంటే ఈ ఫార్ములా అన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈ ఫార్ములా ఏంటి ఈ ఫార్ములా అన్నమాట. సో ఆ విధంగా మనకి 32 × m1 అంటే CO2 యొక్క మాస్ 100 అంటే పర్సంటేజ్ కాబట్టి 100 డివైడ్ బై 88 అంటే కార్బన్ డైఆక్సైడ్ 2 మోల్స్ కాబట్టి 2 × 44 CO2 మాలిక్యులర్ వెయిట్ 44 అంటే 2 మోల్స్ వచ్చింది కాబట్టి 2 × 44 అంటే 88 డివైడెడ్ బై m అంటే ఏంటి ఈ m అంటే ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్. సో ఇదంతా మనం సింపుల్గా చేస్తే మనకి ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకే. అది ఆ విధంగా ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ మనం క్యాల్కులేట్ చేస్తాం. అలాగే కాకుండా అదే కాకుండా ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తున్నట్టు చూడండి ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి డెలివర్డ్ కెన్ ఆల్సో బి డిరైవ్డ్ ఆల్సో ఉండాలి కెన్ ఆల్సో బి డిరైవ్డ్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ అయోడిన్ ప్రొడ్యూస్డ్ ఆల్సో. ఓకే ఆల్సో అన్నాడు. సో ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో ఈ పైన ఈ ఈక్వేషన్లో డిరైవ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ చూస్తే మనకి ఇక్కడ అయోడిన్ జనరేట్ అవుతుంది కదా అది ఎంత జనరేట్ అయింది అనేది మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఐడోమెట్రీ అనేసి ఒక క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. సోడియం థయోసల్ఫేట్ అనేసి ఒక కెమికల్ ఉంటుంది. ఆ సోడియం థయోసల్ఫేట్ అనే కెమికల్ యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసి
దాన్ని మనం ఈ అయోడిన్తో స్టార్చ్ ఇండికేటర్ వేసి అయోడిన్తో మనం టైట్రేట్ చేస్తే మనకి ఎంత అయోడిన్ వచ్చింది ఆ రియాక్షన్లో, ఎంత అయోడిన్ లిబరేట్ అయ్యింది ఆ రియాక్షన్లో అని మనకి తెలుస్తుంది. అంటే అయోడిన్ యొక్క మొలారిటీ తెలుస్తుంది. అయోడిన్ బ్యాక్కి వెళ్తే మనం అయోడిన్ ఇంత వచ్చింది, అప్పుడు ఈ I2O5 ఎంత, I2O5 5CO తో రియాక్ట్ అయింది, దాన్ని బ్యాక్ ఈ CO ఎంత జనరేట్ అయింది తెలుస్తుంది. బ్యాక్ ఆ CO అనేది ఈ ఆక్సిజన్ జనరేట్ అనేది ఆక్సిజన్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం అయోడోమెట్రీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు, జనరేట్ చేసిన ఫార్ములా తెలుసుకోవచ్చు. లేకపోతే మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్లో అయోడోమెట్రీ అనేసి ఒక టైట్రేషన్ ఉంది, ఆ టైట్రేషన్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ బుక్లో మనకి అంత డీప్గా మనం చదవాల్సిన అవసరం లేదు, అయోడోమెట్రీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా, లేకపోతే పైన చెప్పుకున్నట్టు 100 మైనస్ ఆల్ ద పర్సంటేజెస్, సో ఈ రెండు మెథడ్స్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. ఓకే, అంటే మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, క్వాంటిటేటివ్ అనాలిసిస్లో పర్సంటేజెస్లో కార్బన్ చెప్పుకుందాం, హైడ్రోజన్ చెప్పుకుందాం, నైట్రోజన్లో 2 మెథడ్స్ చూసాం, డ్యూమాస్ మెథడ్, జెల్డాల్ మెథడ్. తర్వాత సల్ఫర్ గురించి చూసాం పర్సంటేజ్, ఫాస్ఫరస్ గురించి చూసాం, ఇప్పుడు ఆక్సిజన్ గురించి కూడా మనం చూసాం, 2 మెథడ్స్ మనం చూసాం. ఓకే, సో ఆ విధంగా మనకి అన్ని పర్సంటేజెస్ కవర్ చేసాము. దీంతో మనకి ఈ లెసన్ అనేది, ఈ యూనిట్, ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇంకా ఏదో ఇక్కడ రాశాడు, ఇక్కడ మనకి చిన్న పారాగ్రాఫ్ ఒకటి రాశాడు, దాని గురించి మనం ఒకసారి చదివి కంప్లీట్ చేద్దాం. సో ప్రెజెంట్లీ ద ఎస్టిమేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్ క్యారీడ్ అవుట్ బై యూజింగ్ మైక్రో క్వాంటిటీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండ్ ఆటోమేటిక్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని మషిన్స్ ఉంటాయి అన్నమాట ల్యాబొరేటరీస్లో, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్లో, లేకపోతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని మషిన్స్ ఉంటాయన్నమాట. CHN అనాలిసిస్ అంటారు. అంటే ఆ మషిన్లో కొద్దిగా ఆర్గానిక్ కాంపౌండ్ జస్ట్ 1 మిల్లీగ్రామ్ నుంచి 3 మిల్లీగ్రామ్స్ తీసుకెళ్ళి ఆ మషిన్లో మనం ఇంజెక్ట్ చేస్తే, ఆ కాంపౌండ్ని, ఆర్గానిక్ కాంపౌండ్ని ఇంజెక్ట్ చేస్తే ఆ మషిన్ మనకి చెప్పేస్తుంది అందులో కార్బన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఆ మషీనే మనకి చెప్పేస్తుంది. దాన్ని CHN ఎలిమెంటల్ అనాలిసిస్ అంటారు అన్నమాట. అంటే పైన చెప్పినటువంటి ఆ మెథడ్స్ అన్నీ మనం ల్యాబొరేటరీలో క్వాంటిటేటివ్గా మనం చేస్తాం, ఎక్స్పెరిమెంట్ చేసి మాన్యువల్గా కనుక్కుంటాం. కానీ మాన్యువల్గా మనకి వద్దు, డైరెక్ట్గా మషీనే చెప్పేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ CHN ఎలిమెంటల్ అనాలిసిస్ చేసేటువంటి మషీన్ కొనుక్కోవాలి, లేకపోతే ఆ మషీన్ ఉన్న ల్యాబొరేటరీకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి కాంపౌండ్ని కొద్దిగా తీసి ఆ మషీన్లో ఆపరేటర్ ఉంటాడు కదా, అతనికి ఇస్తే అతను ఆ మషీన్లో దాన్ని ఇంజెక్ట్ చేసి ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ పర్సంటేజ్, హైడ్రోజన్ పర్సంటేజ్, నైట్రోజన్ పర్సంటేజ్ మనకి డైరెక్ట్గా చెప్పేస్తాడు అనమాట. ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే మనకి ఆ మషీనే డిస్ప్లే చేసేస్తుంది, డైరెక్ట్గా మనకి డిస్ప్లే చేసేస్తుంది అనమాట, ఇంత పర్సెంట్ ఉంది అనేసి. సో అది ఎలా చేస్తారు ఏంటి, దాని మెకానిజం ఏంటి, అదంతా మనకి ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్లో మనకి అంత డీప్గా మనకి అవసరం లేదు. కాబట్టి అదే చెప్తున్నాడు అనమాట, బియాండ్ ద స్కోప్ ఆఫ్ ది బుక్ అంటున్నాడు చూడండి, బియాండ్ ద స్కోప్ ఆఫ్ ది బుక్ అంటే ఈ బుక్లో మనకి అంత డీటెయిల్గా మనకి చదవాల్సిన అవసరం లేదు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో కాబట్టి దీంతో మనకి ఈ చాప్టర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి దీని తర్వాత ఉన్నది సమ్మరీ అనమాట. ఈ సమ్మరీ గురించి ప్లస్ దాని తర్వాత సమ్మరీ అంటే ఏంటి, మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము, ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, దాని తర్వాత ఎక్సర్సైజెస్, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.